రామ్ రామ్ ఫ్రెండ్స్. ఒంటి మీద అలివ్ గ్రీన్ యూనిఫామ్, భుజాల మీద మెరిసే స్టార్లు, శత్రువులు గుండెల్లో వణుకు పుట్టించే పవర్. ఈ అదృష్టం కోట్లలో కొందరికే దక్కుతుంది. అసలు ఇండియన్ ఆర్మీలో ఒక ఆఫీసర్ అవ్వాలంటే ఉన్న ఆ 3 దారులేంటో మీకు తెలుసా? మొదటి దారి ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇంటర్మీడియట్ 12th క్లాస్ పూర్తి అవ్వగానే ఆర్మీలోకి వెళ్లాలంటే ఇదే బెస్ట్ రూటు. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్ పాస్ అయితే నేరుగా పూణేలోని కడక్వాస్లలో 3 ఏళ్ల పాటు రాయల్ ట్రైనింగ్ ఉంటుంది. రెండవ దారి సిడిఎస్. డిగ్రీ పూర్తయ్యాక ఆఫీసర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్ రాయాలి. ఇది క్లియర్ చేస్తే డెహ్రాడూన్లోని పవిత్రమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ లేదా చెన్నైలోని ఓటీఏలో ట్రైనింగ్ ఇస్తారు. ఇక మూడవ దారి డైరెక్ట్ ఎంట్రీస్. ఎవరైతే ఇంజనీరింగ్ బీటెక్ చదివారో వాళ్ళకి టీజీసీ ఎంట్రీ అని, అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అని ఉంటాయి. వీరికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అయితే ఈ 3 దారుల్లో దేంట్లో వెళ్ళినా మీరు ఫేస్ చేయాల్సిన అసలైన అగ్ని పరీక్ష ఒకటి ఉంది. అదే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. 5 రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్. ఇక్కడ మీ బ్రెయిన్, ఫిజికల్ ఫిట్నెస్, మీ సైకాలజీ అన్నిటిని పిండేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ మీలో ఉంటేనే సెలెక్ట్ చేస్తారు. ఇందులో పాస్ అయ్యి మెడికల్స్ క్లియర్ చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే ఇక మీ పేరు ముందు పవర్ఫుల్ లెఫ్టినెంట్ అనే ట్యాగ్ పడినట్లే. ఫ్రెండ్స్, ఆర్మీలో ఆఫీసర్ గా జాయిన్ అవ్వడం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అదొక ఎమోషన్, ఒక రాయల్ లైఫ్ స్టైల్. వందలాది సైనికులను ముందుండి నడిపించే ఆ కిక్కే వేరు. ఎప్పటికైనా ఆ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకోవడమే మీ డ్రీమ్ అయితే కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేయండి. జై హింద్.